హాయ్! హలో! నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో కామన్‌గా కోల్డ్, కాఫ్ అనేది మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాము. అయితే కొంతమందిలో అంటే 3, 4 డేస్ ఉండడం కామన్ తగ్గిపోవటం తర్వాత. కానీ కొంతమందికి కంటిన్యూయస్‌గా ఉంటుంది. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళే చిన్న పిల్లల్లో కూడా ఈ కోల్డ్, కాఫ్ అనేది ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్‌గా ఈ చిన్న పిల్లలు అవ్వనియండి, పెద్దవాళ్ళు అవ్వనియండి, ఇందులో ఏం చేయాలంటే ఎక్కువగా మార్నింగ్ వచ్చే చలికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వకూడదండి. హ్మ్. అట్లానే ఫ్యాన్స్, ఏసీస్ ఎక్కువ పెట్టుకొని ఉండకూడదండి ఈ కాలంలో. చల్లని వాటర్ తాగకుండా వేడి వాటర్ ఎప్పుడూ తాగుతూ ఉండాలండి. మెయిన్‌లీ ఈ పంచతులసి డ్రాప్స్ అని దొరుకుతూ ఉంటాయండి బయట. తులసి డ్రాప్స్. ఆహా! వీటిని ఒక లీటర్ వాటర్‌లో ఒక 10 డ్రాప్స్ అంటే మన లీటర్ బాటిల్ తాగుతాం కదండీ! ఒక 10 డ్రాప్స్ వేసేసుకొని హ్మ్. డైలీ అవే వాటర్ అట్లా తాగుతూ ఉంటే కొంతవరకు ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గానీ, ఈ జలుబు, దగ్గు రాకుండా కొంతవరకు ఆపుతదండి. హ్మ్. అట్లానే ప్రతి ఒక్కరు గూడా ఈ టీ అనేది తాగుతూ ఉంటారు డికాక్షన్. అవును. అది కాకుండా నేను ఒక డెమో చెప్తానండి ఇప్పుడు. హ్మ్. అది జస్ట్ మనం పాలు తాగేవాళ్ళు పాలలో కలుపుకొని తాగొచ్చు. ఒకవేళ పాలు తాగని వాళ్ళు లైక్ వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చండి. ఓకే. ఇట్లా చేసుకుంటూ ఉంటే ఈ చలికాలంలో వచ్చే ఈ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ నుండి మనం చాలా దూరంగా ఉండొచ్చండి. హ్మ్. అట్లనే ఈ దగ్గు జలుబు తగ్గిపోయినా దగ్గు ఒక 10, 12 రోజుల వరకు ఉండిపోతుందండి ఇప్పట్లో. హ్మ్. వాళ్ళేం చేయాలంటే కరక్కాయ అండి. మెయిన్‌లీ ఒక కరక్కాయ ముక్క నోట్లో పెట్టేసుకొని చప్పరిస్తూ ఉండాలండి. ఇప్పుడొచ్చే దగ్గు అనేది రాత్రి ఇబ్బంది పెట్టకూడదండి. అంటే హ్మ్. నిద్ర నుండి మన దగ్గు లేపకూడదు. అట్లా లేపితే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. నిద్రకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ టైమే అప్పుడప్పుడు దగ్గు వస్తే దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఓకే. నైట్ పడుకున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది, ఆయాసం వస్తుంది అంటే రెస్పిరేటరీలో ఏదైనా అంటే లంగ్స్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. ఓకే. అట్లా కాకుండా అలర్జిక్ కాఫ్ అనేది ఉంటదండి. హ్మ్. అంటే చల్లగాలి గట్టిగా తగిలినా, హ్మ్. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగినా, చల్లని పదార్థాలు తీసుకున్నా, ఇటువంటి వాళ్ళకి వచ్చే కాఫ్ గానియండి, కోల్డ్ కానియండి, నైట్ పడుకునేటప్పుడు ఇబ్బంది పెట్టదు. హ్మ్. అట్లానే వామిటింగ్ అవ్వకూడదు. ఓకే. అంటే మన ఫుడ్ అనేది బాగా తినేయాలి. హ్మ్. ఫుడ్ తింటున్నప్పుడు గానీ, ఫుడ్ తిన్న కొద్దిసేపటికి వామిటింగ్ అవ్వడం గానీ అట్లా అవ్వకూడదు. హ్మ్. అంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చే కోల్డ్ కాఫ్‌లో వామిటింగ్స్ ఉండవు. నైట్ నిద్ర ఇబ్బంది ఉండదు. హ్మ్. ఈ 2 ఉంటే మాత్రం డాక్టర్‌ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి. ఓకే. అట్లా లేనంత వరకు ఇంట్లోనే ఉండి మనం నార్మల్‌గా వంటింట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలతో చాలా బాగా తగ్గించుకోవచ్చు. ఓకే. అది ఏ విధంగా అనేది మీకు ఏ విధంగా డికాక్షన్ తయారు చేసుకోవాలి అనేది మీకు డెమోలో నేను చూపెడతాను. రైట్. అట్లానే మార్నింగ్ ఏం చేయాలంటే చవనప్రాష అనేది ఉంటది. హ్మ్. బాగా ఆకలి బాగుండేవాళ్ళు, తర్వాత మోషన్ ఫ్రీగా అయిపోయిన వాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ అంటే ఒక టీ స్పూను చవనప్రాష అనేది చప్పరిస్తే చాలా మంచిదండి. అంటే ఓకే. మెయిన్‌లీ ఈ వింటర్ సీజన్‌లో. అంటే సరే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చా? లేదా చిన్నపిల్లలు పర్టిక్యులర్ ఏజ్ 3 గ్రూప్ అని? ఇయర్స్ దాటిన తర్వాత నుండి ఆ! ఎవ్వరైనా తీసుకోవచ్చు. ఓకే. తీసుకుంటే చాలా మంచిదండి. హుహు. కానీ వాళ్ళకి మెయిన్ ఏంటంటే బాగా ఆకలి వేస్తూ ఉండాలి. మోషన్ ఫ్రీ అయిపోవాలి. హుహు. ఆ 2 ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు లేహ్యం తీసుకోకూడదండి. ఆ 2 ప్రాబ్లమ్స్ లేవు బాగానే ఉన్నది అనుకుంటే చవనప్రాష డైలీ 1 స్పూన్ హ్మ్. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే తినాలండి. ఓకే. ప్రతి చిన్న పిల్లలు గూడా అంటే స్కూలుకి వెళ్ళే పిల్లలు గూడా అంటే 3 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్వరైనా చప్పరించొచ్చండి. ఓకే. చాలా మంచిదండి బాడీకి. సరే ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు మనం ఏదో వర్క్ టెన్షన్స్‌లో ఇట్లా బయట తిరుగుతూ ఉంటాం ఎక్కువగా. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సీజన్‌లో కరోనా వేవ్ అనేది మళ్ళీ కొత్త వేరియంట్స్‌తో వస్తుందని చెప్పి మనం ఇప్పుడు వార్తలు వింటున్నాం. చాలామంది దీనికి ఎఫెక్ట్ అవుతున్నారని కూడా వింటున్నాం. సో, ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో మనం అంటూ జాగ్రత్తలంటే ఎటువంటివి తీసుకోవాలంటారు బయటకు వెళ్లి వచ్చేవారు? కంపల్సరీగా మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. శానిటైజర్ వాడుకుంటూ ఉండాలండి కంపల్సరీగా. ఈ నార్మల్‌గా ఇటువంటి జలుబు, దగ్గు హ్మ్. ఈ 2 వచ్చేవాళ్ళు మెయిన్‌లీ ఫస్ట్ ఏం చేయాలంటే జలుబు వచ్చేవాళ్ళు యాక్చువల్‌గా ఆయుర్వేదిక్ షాప్స్‌లో సీతోపలాది చూర్ణం అని ఉంటదండి. సీతోఫలాది చూర్ణం. ఈ సీతోపలాది చూర్ణం తేనెలో మిక్స్ చేసేసుకొని 5 గ్రామ్స్ పౌడరు జస్ట్ నాకియడమేనండి. అంటే హ్మ్. లిక్ చేసేస్తూ ఉంటే సరిపోద్ది. హుహు. దగ్గు ఎక్కువగా ఉన్నవాళ్ళు తాళిసాది చూర్ణం అండి. తాలిషాది చూర్ణం. అవునండి. ఈ హ్మ్. తాళిసాది చూర్ణం సేమ్ హనీలో 5 గ్రామ్స్ పౌడర్ హనీలో కలుపుకొని చప్పరించేస్తూ ఉంటే చాలా మంచిదండి. ఓకే.
సో ఇప్పుడు జలుబు దగ్గుకు సంబంధించి అసలు ఆ డెమో అనేది ఇప్పుడు మనం చూద్దాం. సార్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తారు. ఇందులో కావాల్సిన 3 పదార్థాలండి. 1 పసుపు అండి, 2 ఇలాచి, 3 మిరియాలు, పాలండి ఇవి. ఫస్ట్‌గా ఈ ఇలాచీని, మిరియాలని బాగా దంచుకోవాలండి. ఇన్ని అయిన అవసరం లేదండి. ఎక్కువ పాలున్నాయి. మేము ఎక్కువ మంది మనుషులున్నామని ఎత్తన్నాం ఇక్కడ. జస్ట్ నలిగినట్లుగా దంచాలండి. వేడి పాలలో వేస్తే కరిగిపోతాయి అవన్నీ. పాలు బాగా ఫస్ట్ మరిగించుకోవాలండి. రోలింగ్ బాయిల్ అయినంత వరకు బాగా మరిగించుకొని, ఆ తర్వాత ఒక చిటికెడు పసుపుని, ఈ ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసేసి బాగా మరిగించాలండి. కొంతమంది షుగర్ వేసుకుంటే మన పటిక బెల్లం వేసుకోవాలండి. షుగర్ లేని వాళ్ళు డైరెక్ట్‌గా కూడా తాగొచ్చండి. అది పేషెంట్ ఇష్టం అండి అది. ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ ఎక్కువ పాలు తీసుకున్నాం కాబట్టి ఈ ఇలాచి ప్లస్ మిరియాలు ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నామండి. లేకుంటే ఒక 2 మిరియాలు, 2 ఇలాచి ఉంటే సరిపోతాయి. అట్లానే ఒక చిటికెడు పసుపు. ఇక్కడ యాక్చువల్‌గా ఒక స్పూన్ పసుపు వేస్తామండి. మీరు నార్మల్‌గా తయారు చేసుకునేటప్పుడు సింగిల్ గ్లాస్‌కి ఒక చిటికెడు పసుపు వేసుకుంటే చాలండి. షుగర్ కావాల్సిన వాళ్ళు పటిక బెల్లం వేసుకోండి. లేని వాళ్ళు అట్లానే తాగివచ్చండి అది. బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇట్లా చేసుకుంటే సేమ్ బాదం మిల్క్ లాగా కనిపిస్తూ ఉంటుందండి అది. టేస్టీగా కూడా ఉంటుంది. కఫాన్ని, దగ్గు, జలుబు బాగా కంట్రోల్ చేస్తుందండి. డైలీ ఒక టీ గ్లాస్ అట్లాంటి మిల్క్ తాగితే చాలా మంచిదండి. వింటర్ సీజన్లో కానీ, కొత్తగా ఏదో కరోనా దానికి కూడా బాగా పనిచేస్తుందండి. అది మళ్ళీ పొంగు వచ్చేంత వరకు బాగా మరిగిస్తూ ఉండాలండి. చూడండి స్టార్ట్ అయిందండి. చాలండి, అట్లా ఆపేసి వడగట్టుకొని తాగివచ్చండి అది. ఒకవేళ ఈ పాలు తాగని వాళ్ళు ఉంటే సేమ్ అవే మెటీరియల్ని వేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చండి. మిల్క్ బదులు అంటే కొంతమంది మిల్క్ తాగరండి, మిల్క్ పడదు. అటువంటి వాళ్ళు వేడి వాటర్లో సేమ్ పసుపు, మిరియాలు, అట్లానే ఇలాచి, పటిక బెల్లం వేసుకొని తాగొచ్చు. ఇందులో తేనె కూడా వేసుకోవచ్చండి హాట్ వాటర్ తీసుకుంటే. పాలలో మాత్రం వేసుకోవద్దండి. సార్ ఫస్ట్ కొద్దిగా టేస్ట్ చేయండి సార్. కొంచెం వేడిగా ఉన్నట్టుంది. కొద్దిగా టేస్ట్ చేయండి సార్, ఏం కాదు సార్. వేడిగా ఉన్నప్పుడు తాగితేనే కఫం, జలుబు బాగా తగ్గుతాయి సార్. టేస్ట్ కూడా బాగుంది సార్. రోజు ఇట్లా తయారు చేసుకొని తాగితే ఈ చలికాలంలో, ఈ మే ఎప్పుడు చేసుకోకపోయినా ఈ డిసెంబర్, జనవరి ఓకే, జలుబు కానీ దగ్గు కానీ మీకేం రాదండి. సో వింటర్ సీజన్లో ఇది ఫాలో అవుతే సరిపోతుంది. సేమ్ టీ లానే ఉంటుంది. బాదం మిల్క్ టేస్ట్ వస్తుంది అంతే. అంటే ఇలాచి వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే సార్, చాలా చక్కని కషాయం చాలా బాగా ప్రిపేర్ చేసి చూపించారు మాకు డెమో రూపంలో. థ్యాంక్ యూ.